ఈరోజు క్లాస్లో పాలిటీ గురించి తెలుసుకుందాం. అరిస్టాటిల్ గారు క్రీస్తు పూర్వం 384 సంవత్సరం నుంచి 322 నాటికి ఉన్న 158 రాజ్యాంగాలను అధ్యయనం చేసి రాజ్యాంగం యొక్క భావనను వివరించడమే కాకుండా ప్రభుత్వాలను శాస్త్రీయ పద్ధతిలో వర్గీకరించి రాజనీతి శాస్త్ర పితామహుడుగా కీర్తించబడుతున్న వారు ఎవరు? అరిస్టాటిల్. కాన్స్టిట్యూషన్ అనే ఆంగ్ల పదం కాన్స్టిట్యూషియా అనే ఫ్రెంచ్ పదాల నుండి రావడం జరిగింది. కాన్స్టిట్యూషియా అనగా ఏర్పాటు చేయడం అని అర్థం. రాజ్యాంగం లేకపోయినట్లయితే అరాచక పరిస్థితులు నెలకొనే ప్రమాదం ఉన్నది. మనకు గట్ల రాజ్యాంగం అనేది లేకపోయి ఉంటే అరాచక పరిస్థితులు నెలకొనే ప్రమాదం ఉన్నది. భారత రాజ్యాంగం అనేది ఆవిర్భవించడానికి దోహదపడిన చట్టాల గురించి తెలుసుకుందాం. బ్రిటిష్ పాలన కాలం ఈస్ట్ ఇండియా కంపెనీ పరమైన నాటి నుంచి భారత రాజ్యాంగ చరిత్ర అనేది రూపుదిద్దుకుంది. భారత రాజ్యాంగ పరిమాణ క్రమాన్ని బీసీ రావత్ అనే మహాశయుడు 6 దశలుగా అధ్యయనం చేయవచ్చని పేర్కొన్నాడు. ఎన్ని దశలుగా? 6 దశలుగా అధ్యయనం చేయవచ్చని భారత రాజ్యాంగ పరిమాణ క్రమాన్ని బీసీ రావత్ అనే మహాశయుడు వివరించాడు. అందులో 6 దశల గురించి ఏంటంటే 600 సంవత్సరం నుంచి 77వ సంవత్సరం వరకు మొదటి దశ, 73 నుండి 58 సంవత్సరం వరకు రెండో దశ, 58 నుంచి 1909 వరకు మూడో దశ, 1909 నుంచి 1935 వరకు నాలుగో దశ, 1935 నుంచి 1947 వరకు ఐదో దశ, 1947 నుంచి 1950 వరకు ఆరో దశగా వర్గీకరించారు. 6 దశలుగా అధ్యయనం చేయవచ్చని పేర్కొన్నారు. ఎవరు? బీసీ రావత్ 6 దశలుగా అధ్యయనం చేయవచ్చని పేర్కొన్న దానిలో మొదటి దశ గురించి తెలుసుకుందాం. మొదటి దశ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అంటే 1600 సంవత్సరం నుంచి 1773 వరకు. ఎలిజబెత్ రాణి అంటే బ్రిటిష్ రాణి ఎలిజబెత్ రాణి 1 1600 సంవత్సరం డిసెంబర్ 31న ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క వ్యాపారం చేసుకునేందుకు అనుమతులిస్తూ ఒక రాయల్ చట్టాన్ని మంజూరు చేసింది. భారతదేశంపై కంపెనీ పాలనాధికారాన్ని సంపాదించుకునేందుకు ప్రయత్నించింది. అంటే భారతదేశంపై కంపెనీ యొక్క పాలనాధికారాన్ని సంపాదించుకునేందుకు ప్రయత్నించింది. ఈ పరిణామ క్రమంలోనే ఈస్ట్ ఇండియా కంపెనీ 3 రాష్ట్రాలను స్వాధీనం చేసుకుంది. ఒకటి మద్రాస్ 1639 సంవత్సరంలో స్వాధీనం చేసుకుంది. బొంబాయి 1668 సంవత్సరంలో స్వాధీనం చేసుకుంది. బెంగాల్ 1697 సంవత్సరంలో స్వాధీనం చేసుకుంది. ఈస్ట్ ఇండియా కంపెనీలో అవినీతి జరుగుతుందని బ్రిటిష్ ప్రభుత్వం భావించి జనరల్ బుర్గోయిన్ అధ్యక్షతన ఒక రహస్య కమిటీని ఏర్పాటు చేసింది. ఈ జనరల్ బుర్గోయ్ కమిటీ కంపెనీలో అవినీతి పేరుకుపోయిందని నివేదిక ప్రభుత్వానికి సమర్పించింది. ఈస్ట్ ఇండియా కంపెనీ కార్యక్రమాలను క్రమబద్ధం చేయమని సిఫారసు చేసింది. అంటే జనరల్ బుర్గోయ్ అధ్యక్షతన కమిటీ ఏం చెప్పిందంటే ఈస్ట్ ఇండియా కంపెనీ కార్యక్రమాలను క్రమబద్ధం చేయాలని సిఫారసు చేసింది. ఈస్ట్ ఇండియా కంపెనీ కార్యక్రమాలను క్రమబద్ధం చేయమని సిఫారసు చేసిన కమిటీ ఏది? జనరల్ బుర్గోయిన్ కమిటీ. జనరల్ బుర్గోయిన్ కమిటీ సిఫారసుల ఆధారంగానే రెగ్యులేషన్ చట్టాన్ని 1773 సంవత్సరంలో చేయడం జరిగింది. ముఖ్యంగా భారత పరిపాలనా వ్యవస్థను స్థూలంగా 2 రకాలుగా చెప్పవచ్చు. అంటే మొదటి దశ కంపెనీ పాలన ఎప్పటి నుంచి వరకు అంటే 1773 నుంచి 1858 వరకు. రాణి పరిపాలన అంటే బ్రిటిష్ రాణి డిసెంబర్ 31, 1600 సంవత్సరంలో మహారాణిగా ప్రకటించిన నేపథ్యంలో రాణి పాలన ప్రారంభమైంది 1858 సంవత్సరం నుంచి 1947 వరకు. మొదటి దశ 1600 సంవత్సరం నుంచి 1773 సంవత్సరం వరకు తెలుసుకున్న తర్వాత రెండో దశ గురించి తెలుసుకుందాం. 1773 సంవత్సరం నుంచి 1858 సంవత్సరం అంటే సిపాయిల తిరుగుబాటు జరిగేంత వరకు రెండో దశ గురించి తెలుసుకుందాం. రెగ్యులేటింగ్ అనగా క్రమబద్ధం చేయడం. మన దేశంలో అంటే మన భారతదేశంలో బ్రిటిష్ వారు మొట్టమొదటిగా చేసిన చట్టం ఏదంటే రెగ్యులేటింగ్ అనగా అయితే భారతదేశానికి బ్రిటిష్ వారు వ్యాపారం రీత్యా వచ్చిన ఈస్ట్ ఇండియా కంపెనీ ద్వారా వచ్చి కంపెనీ యొక్క క్రమబద్ధం చేయడంతో పాటు దాని కార్యక్రమాలను నియంత్రించడానికి చేసిన మొట్టమొదటి చట్టం ఏది? రెగ్యులేటింగ్ చట్టం. భారతదేశంలో బ్రిటిష్ వారు చేసిన మొదటి లిఖిత రాజ్యాంగ చట్టం 1773 రెగ్యులేటింగ్ చట్టం. మొదటిసారిగా రాజకీయ పరిపాలన అధికారాలు సంక్రమించడం జరిగింది ఈ రెగ్యులేటింగ్ చట్టం ద్వారా. దీనితో భారతదేశంలో బ్రిటిష్ ప్రభుత్వం తన కేంద్రీకృత పాలనకు పునాది రాయి ఏర్పరిచింది. భారతదేశంలో బ్రిటిష్ ప్రభుత్వం అనేది తన కేంద్రీకృత పాలనకు పునాదులు
వేసిన చట్టం ఏది అంటే రెగ్యులేటింగ్ చట్టం. రెగ్యులేటింగ్ చట్టంలోని ప్రధాన అంశాలు ఏమున్నాయో తెలుసుకుందాం. రెగ్యులేటింగ్ చట్టాన్ని 1773 సంవత్సరం మే నెల 18వ తేదీ నాటి బ్రిటన్ ప్రధాని లార్డ్ నాట్ పార్లమెంట్లో ప్రవేశపెట్టాడు. ఈ రెగ్యులేటింగ్ చట్టాన్ని పార్లమెంట్లో ప్రవేశపెట్టాడు. రెగ్యులేటింగ్ చట్టంలోని ప్రధాన అంశాల గురించి తెలుసుకుందాం. రెగ్యులేటింగ్ చట్టాన్ని 1773 సంవత్సరం మే నెల 18వ తేదీన బ్రిటన్ ప్రధాని లార్డ్ నాట్ బ్రిటిష్ పార్లమెంట్లో ప్రవేశపెట్టాడు రెగ్యులేటింగ్ చట్టాన్ని. అయితే ఈ రెగ్యులేటింగ్ చట్టం ద్వారా గవర్నర్ జనరల్ యొక్క హోదాను గవర్నర్ జనరల్ ఆఫ్ ది ప్రెసిడెన్సీ ఆఫ్ పోర్ట్ విలియం లేదా గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్గా మార్చి ఇతనికి సలహాలు ఇవ్వడానికి 4 సభ్యులతో కూడిన ఒక కార్యనిర్వాహక మండలిని ఏర్పాటు చేశాడు. ఈ విధంగా మొట్టమొదటి గవర్నర్ జనరల్గా నియమించబడిన వారు ఎవరంటే వారెన్ హేస్టింగ్. అయితే కార్యనిర్వాహక మండలిలో 4 సభ్యులు ఉన్నారని చెప్పాం కదా. 4 సభ్యులు ఉన్నారతో కూడిన కార్యనిర్వాహక మండలి ఏర్పాటు చేశారుగా. ఆ కార్యనిర్వాహక మండలిలోని సభ్యులు ఎవరంటే క్లావెరింగ్, బార్వెల్, ఫిలిప్స్, ప్రావిన్స్ అండ్ మాన్సన్. అంటే వీళ్ళు ఏం చేస్తారంటే గవర్నర్ జనరల్కు సలహాలు సూచనలు ఇవ్వడానికి వీళ్ళను నియమించడం జరిగింది. ముఖ్యంగా వారెన్ హేస్టింగ్ 1772 సంవత్సరం ఏప్రిల్ నెల 13వ తేదీన బెంగాల్ గవర్నర్గా నియమించబడ్డాడు. అంటే రెగ్యులేటింగ్ చట్టం రాకముందే వారెన్ హేస్టింగ్ అనేవాడు 72 సంవత్సరంలో బెంగాల్కు గవర్నర్గా నియమించబడ్డాడు. ఆ తర్వాత రెగ్యులేటింగ్ చట్టం ప్రకారం అంటే రెగ్యులేటింగ్ చట్టం వచ్చిన తర్వాత వారెన్ హేస్టింగ్ కూడా మళ్ళీ ఇప్పుడు ఏ సంవత్సరంలో 1773 సంవత్సరం అక్టోబర్ నెల 20వ తేదీన గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్గా నియమించబడ్డాడు. అంటే బెంగాల్కు రెగ్యులేటింగ్ చట్టం రాకముందు నియమించబడిన వారెవరంటే వారెన్ హేస్టింగ్. తర్వాత రెగ్యులేటింగ్ చట్టం ప్రకారం బెంగాల్కు గవర్నర్ జనరల్గా నియమించబడిన వారెవరంటే వారెన్ హేస్టింగ్. అయితే రెగ్యులేటింగ్ చట్టం ద్వారా జిల్లా సూపర్వైజ్ స్థానాల్లో కలెక్టర్ అనే వ్యవస్థను ప్రవేశపెట్టడం జరిగింది. ఎవరు? వారెన్ హేస్టింగ్ కలెక్టర్ అనే వ్యవస్థను ప్రవేశపెట్టారు. ఈ రెగ్యులేటింగ్ చట్టంలో భాగంగా 1774 సంవత్సరంలో ఒక ప్రధాన న్యాయమూర్తి ప్లస్ 3 సాధారణ న్యాయమూర్తులతో కూడిన సుప్రీంకోర్ట్ ఆఫ్ జ్యుడికేచర్ను ఎక్కడ ఏర్పాటు చేశారంటే కలకత్తాలోని పోర్ట్ విలియంలో ఏర్పాటు చేశారు. ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు? 1774 సంవత్సరంలో. ఒక ప్రధాన న్యాయమూర్తి ప్లస్ 3 ఇతర న్యాయమూర్తులతో కూడిన సుప్రీంకోర్ట్ ఆఫ్ జ్యుడికేచర్ను కలకత్తాలో పోర్ట్ విలియంలో ఏర్పాటు చేశారు. అయితే ఈ సుప్రీంకోర్ట్ ఆఫ్ జ్యుడికేచర్ యొక్క ప్రధాన న్యాయమూర్తి ఎవరంటే జస్టిస్ ఎలిజా ఇంపే. ఇంకా ఇతర న్యాయమూర్తులు 3 అన్నాం కదా, వారు ఎవరంటే రాబర్ట్ చాంబర్స్ అండ్ సీజర్ లైమెస్టర్ అండ్ జాన్ హెడ్. ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క పరిపాలన వ్యాపార అనుమతులు 20 సంవత్సరాలు పొడిగించడం జరిగింది. ఇప్పుడు రెగ్యులేటింగ్ చట్టం ద్వారా బ్రిటిష్ ప్రభుత్వం తన ఆధిపత్యాన్ని మరింత పెంచుకోవడానికి కంపెనీ కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ను నియమించి తమ రెవెన్యూ మరియు పౌర సైనిక వ్యవహారాల్లో నేరుగా ప్రభుత్వానికి బాధ్యత వహించేలా మార్పులు చేశారు. ఎప్పుడు? రెగ్యులేటింగ్ చట్టం ద్వారా చేశారు ఇదంతా. దీనివల్ల కంపెనీపై బ్రిటిష్ ప్రభుత్వ నియంత్రణ పెరిగింది. కంపెనీ అధికారుల వ్యక్తిగత వ్యాపార లావాదేవీలు నిషేధించబడ్డాయి. రెగ్యులేటింగ్ చట్టం ప్రకారం కంపెనీ యొక్క అధికారుల వ్యక్తిగత వ్యాపారాల లావాదేవీలు నిషేధించబడ్డాయి. భారతదేశంలో మొట్టమొదటి మున్సిపల్ కార్పొరేషన్ ఏది అంటే మద్రాస్ 1687 సంవత్సరంలో ఏర్పడింది. చిట్ట చివరి బెంగాల్ గవర్నర్ జనరల్ ఎవరంటే లార్డ్ విలియం బెంటింగ్. మొదటి బెంగాల్ గవర్నర్ జనరల్ ఎవరంటే వారెన్ హేస్టింగ్. చిట్ట చివరి బెంగాల్ గవర్నర్ జనరల్ ఎవరంటే లార్డ్ విలియం బెంటింగ్ అన్నట్టు. 1771 సంవత్సరంలో విస్తరణ చట్టాన్ని ప్రవేశపెట్టారు బ్రిటిష్ ప్రభుత్వం. 1781 సంవత్సరంలో విస్తరణ చట్టాన్ని అంటే యాక్ట్ ఆఫ్ సెటిల్మెంట్ తీసుకురావడం జరిగింది. ఈ చట్టం ప్రకారం బ్రిటిష్ వారు మొదటిసారిగా భారతదేశంలో ఏమన్నారంటే భారతదేశంలో బ్రిటిష్ వారు ఉండే ప్రాంతాలను బ్రిటిష్ పాలిత ప్రాంతాలు అనే అంశాన్ని ప్రకటించారు.